హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీలో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. సో మనమైతే రెడ్ ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నాం. ఇదే స్టార్టింగ్ అనమాట. సో నేనైతే బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. సో బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. సో మనమైతే ఫ్రంట్ సైడ్కి వచ్చేద్దాం. సో ఇది ఫ్రంట్ గేట్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ క్రౌడ్ అయితే చాలానే ఉంది. సో వీళ్ళందరం దాటుకుని లోపలికి అయితే వచ్చేసాను నేను. సో ఇది కనిపిస్తుంది కదా, ఇలా పైకి వెళ్తే అటు సైడ్ చూడండి ఇంకెలా ఉందో. సో ఫ్రంట్ సైడ్ కూడా చూసేయండి. ఇంకా లోపలికైతే వెళ్ళాలి మనం. లోపల వచ్చేసి ఇలా ఉంది. సో ఇది చూస్తున్నారు కదా, ఎంత పెద్ద కప్పు ఉందో ఇక్కడ. ఇంకా లోపలికి వచ్చేద్దాం. లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా ఇలా చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ అంతా ఫారెన్సే ఉన్నారు. సో ఇటు సైడ్ చూసుకుంటే సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో. సో అప్పట్లో ఈ కోట ఏంటంటే ఏ సీజన్ పడితే ఆ సీజన్కి తగినట్టు కట్టారంట. సో ఇది లోపలికైతే ఇంకో గేట్ అనమాట. ఇలా లోపలికి వచ్చేస్తే లోపల కూడా ఇలాగే ఉంది. అంతా చూస్తే అంత సిమిలర్గా ఉంది. సో లోపలికి వచ్చేసిన తర్వాత ఈ సైడ్ అంతా ఒకేలాంటి డిజైన్ ఉంది. సో అక్కడ పైన చూసుకున్నారు కదా మీరు, ఆ డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. నేనైతే సెల్ఫీ స్టిక్ తెచ్చుకోవడమే మర్చిపోయాను. సో నా స్టిల్స్ చూసారా, నాకు అప్పుడు ఐడియా కూడా లేదు. చాలా టైర్డ్ అయిపోయాను నేను. సో ఇంకా లోపలికి వచ్చేస్తే ఇందాక చూపించింది ఇదంతా. సో మళ్ళీ చూసేయండి ఎంత బాగుందో కదా. అప్పట్లో ఎలా కట్టారండి బాబు ఇంత కట్టడాన్ని. సో ఇక్కడ డిజైన్ కట్ట చూసుకుంటే ఆ పైన మన సీలింగ్ ఎలా ఉంటుందో లోపల కూడా వీళ్ళు అప్పట్లోనే పైన కూడా చెక్కించుకున్నారు. సో డీటెయిలింగ్గా పైన కూడా చూపిస్తున్నాను చూడండి. నేనేంట్రా అంటే సెల్ఫీ స్టిక్ తెచ్చుకోకుండా వచ్చేసాను. చాలా ఇబ్బంది అయింది నాకు ఈ వీడియోస్ తీయడం. సో ఇక్కడ ఎన్ని దూరాలు ఉన్నాయి అన్ని దూరాల నుంచి ఫ్రంట్ ఇదే కనిపిస్తుంది. సో మనం ఇంకో సైడ్ వెళ్ళిపోదాం, అక్కడ కూడా ఇదే కనిపిస్తుంది. ఇంకొక ద్వారం నుంచి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ ఈక్వల్గా ఉన్నాయి చూడండి ద్వారాలు. సో ఇలా బయటకంటూ వచ్చేస్తాం. ఇంకా అటు సైడ్ నుంచి వస్తే ఇక్కడ ఈ ఫ్రంట్ కనిపిస్తుంది తెలుసా. ఈ ఫ్రంట్లో డిజైన్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ విండో నుంచి చూస్తే తాజ్మహల్ కనిపిస్తుంది. ఇక్కడ ఏ సైడ్ నుంచి చూసినా తాజ్మహల్ కంపల్సరీగా కనిపిస్తుంది. సో దానికి దీనికి పెద్ద డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలాంటిది చాలా వరకు ఎయిర్పోర్ట్ లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది చూడండి, అప్పట్లోనే కట్టారంటే చూడండి. ఇంకా ఇలా లోపలికైతే వచ్చేద్దాం. నేను స్మాల్ స్కిప్స్ అయితే 3 పెట్టాను. సో కనవదంతా లాంగ్ వీడియో, మీకు ఇంకా డీటెయిలింగ్ కనిపించాలని 2 షార్ట్ వీడియోస్ ఇందులో యాడ్ చేస్తాను, మీకు ఇంకా డీటెయిలింగ్గా కనిపిస్తుందని. సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇంకో దిక్కు వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఇదంతా పాలరాయితో చెక్కింది. ఇక్కడ 2 ఏమో పాలరాయితో చెక్కినవి ఉన్నాయి, వైట్ స్టోన్తో చెక్కినవి 2 ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళు అని చెప్పి అక్కడ పేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ డిజైన్ చూసారా, ఇక్కడ ఒక యూనిక్గా ఉంది. అప్పట్లో అయితే తలుపులు కట్ట ఏం లేవు, కర్టెన్సే యూజ్ చేసేవారు. ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది. ఇక్కడ విండో నుంచి చూస్తే ఈ తాజ్మహల్ కనిపిస్తుంది. నేను చెప్పాను కదా తాజ్మహల్ కనిపిస్తుందని. అక్కడ ఏదైతే ఈ కోట చుట్టూ ఒక బలమైన గోడ ఉంది. అక్కడ ఏంటంటే వాటర్ వదిలి దాంట్లో చాలా క్రూరమైన మొసళ్ళని గట్ట ఉంచేవారంట. అప్పట్లో యుద్ధాలు చేసిన వాళ్ళకి ప్లస్ పాయింట్ అంట వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చేస్తే ఇది ఇంకొక పాలరాయి, అంటే ఇంకో ప్లేస్ అనమాట. సో ఇదంతా లోపల ఎలా ఉందో చూసేయండి. ఇంకా లోపలికి నడుచుకుని వచ్చేస్తున్నాను నేను. ఇక్కడంతా ప్లేస్ అంతా ఒకలాగే ఉంది. సో ఇక్కడైతే అప్పట్లో వైన్ కోసం ఇక్కడ ప్లేస్ ఉంది కదండి ఫ్రంట్, అక్కడ ద్రాక్ష పళ్ళు పండించేవారంట అక్కడ. సో ఇప్పుడైతే అక్కడ అంతా ఏం లేదు, గడ్డి ఉంది. సో ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ అంతా ఒకలాగే ఉంది లోపలికంటూ. సో బలంగా ఉంది చూడండి కోట మొత్తం. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడైతే క్లోజ్ చేస్తారు. కొన్ని రూమ్స్ అయితే ఎలవే లేదు మాకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అప్పట్లో ఇక్కడ ఎవరు ఉండేవారు ఏంటనేది ఇక్కడ రాయల్ ద్వారాగా మనకు డీటెయిలింగ్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ సూర్యకిరణాలు చూడండి ఎలా పడుతుందో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ఉరుసుట్లు ఎలా ఉన్నాయో చూడండి. గాలికి ఇబ్బంది కాకుండా భలే కట్టారు ఇక్కడ. సో ఇక్కడైతే చల్లగానే ఉంది. ఇంకా ఎంత ఎండ కాసినా ఇక్కడ ప్రస్తుతం చాలా చల్లగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫౌంటైన్ లాంటిది ఉంది చూడండి లోపల. ఈ లోపలికైతే వచ్చేద్దాం. లోపల చూడండి ఇక్కడ మళ్ళీ యూనిక్ డిజైన్ అయితే ఉంది. సో అక్కడైతే అరబిక్లో ఏవో రాసి ఉన్నాయి ఆ పైన అంతా. ఈ టైల్స్ అంతా చూసారు కదా, ఇదంతా వైట్ స్టోన్తో. ఇక్కడ స్టెప్స్ ఎక్కేది కూడా చాలా డిజైన్గా యూనిక్ డిజైన్తో డిజైన్ చేయబడింది. సో మనమైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము.
సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ డిజైన్ మొత్తం చూసుకోండి ఎంత బాగుందో. అప్పట్లో ఇలా చెక్కారంటే గ్రేటేనండి బాబు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఇదైతే ఇంకొక రూమ్ అనమాట. ఇక్కడ వేరే డిజైన్ ఉంది చూడండి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతే ఇక్కడ నుంచి తాజ్మహల్ కనిపిస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్దాం. చూడండి, ఈ యొక్క కన్నంలో చూపిస్తున్నాను. అక్కడ దూరంగా కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే తాజ్మహల్ అంత క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఇంకో ఫేస్ టర్నింగ్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వచ్చేస్తున్నాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వేరే డిజైన్ ఉంది. ఇక్కడ మాత్రం చాలా స్పెషల్గా ఉంది చూడండి. ఇదంతా ఒకసారి ఇలా చూడండి. ఇక్కడ డిజైన్ చాలా యూనిక్గా ఉంది మళ్ళీని. సో ఇలా అయితే ఫ్రంట్కి ఇంకా లోపలికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ చూస్తే తాజ్మహల్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నారా, ఇప్పటికి మీకు 4 కిటికీలు చూపించాను. 4 డిఫరెంట్ వేలో కట్టారు. సో ఇక్కడ చూసుకున్నారా ఇలా ఉంది. ఇంకో దాంట్లో అయితే స్క్వేర్ షేప్ ఉంది, ఇక్కడ వర్టికల్ షేప్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా తాజ్మహల్ కనిపిస్తుంది. ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత ఇది ఇక్కడ చాలా క్రౌడ్ ఉందండి. సో ఇది ఇంకా యూనిక్గా ఉంది. సో ఇందులో రెడ్ స్టోన్ మిక్స్ చేసి డిజైన్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ చుట్టూ చూడండి ఒకసారి. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. ఒకసారి ఇదంతా చూసేయండి. ఇక్కడ కింద డీటెయిలింగ్గా కూడా ఉంది. సో ఇందులోంచి అయితే మనం వెళ్దాం. ఇక్కడ చూద్దాం. ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మళ్ళీ ఇటు సైడ్ ఫేస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే జైలు ఉంది. సో అప్పట్లో బంధించేవారు అనుకుంటా. ఇలా లోపలికి వచ్చేస్తే సూర్యకిరణాల కోసం ఇక్కడ కిటికీలు కనిపిస్తున్నాయి కదండి. అప్పుడు వెలుతురు చాలా ఎక్కువగా ఉంది కోటలో. అంటే ఇలాంటి పెద్ద పెద్ద కిటికీలు చేయడం వల్ల అనుకుంటా. సో ఇక్కడంతా ఫేస్ అదంతా ఇది వేరే లెవెల్లో ఉంది. సో ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాయి ఉంది చూసుకోండి. అప్పట్లో ఇక్కడ ఈ రూమ్లో ఎవరు ఉండేవాళ్ళో వాళ్ళ నేమ్స్ రాసి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తాళం వేసి ఉంది. సో కొన్ని రూమ్స్కి అయితే ఎలవ్ లేదండి. ఇక్కడెక్కడో ఇక్కడ నుంచి తాజ్మహల్ వైపు స్వరంగ మార్గం ఏదో ఉందంటండి. సో మరి నాకు ఎక్కడ ఏంటో తెలియదు, కనిపించలేదు కూడాని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే రాజసత్యాలన్నీ జరిగేవి. ఇక్కడ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా. సో అటుగా వెళ్ళిపోదాము. సో ఇక్కడ కూడా యూనిక్ డిజైన్ ఉంది ఆ చివరి అంచున. అక్కడ కనిపిస్తుంది ఈ పెట్టుకోడ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే క్రూరమైన జంతువులన్నీ అక్కడ మేపేవాళ్ళంట. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ చాలా వరకు వీళ్ళు ఉన్నారనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఈ కిందంతా జంతువులు ఉండేవంట. ఇక్కడ నుంచి చూసుకుంటే రాజసత్యాలు ఏమన్నా జరిగితే ఇక్కడే జరిగేవి. సో ఇంక మన కిందకైతే వచ్చేస్తున్నాం. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. టోటల్ ఇదండి. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఎల్లుంటే కామెంట్ చేస్తారు.